జై శ్రీరామ్. రామ్ రామ్ రామ్. శరీర ఆరోగ్యమైశ్వర్యమరిపక్షక్షయ సుఖం దేవీత్వ దృష్టి దుష్టానాం పురుషానాం నా దుర్లభం. సకల ప్రాణికోటి, పురుషే కాదు స్త్రీ కాదు, సకల ప్రాణికోటికి త్వం మాతా సర్వలోకానాం దేవదేవ హరి పిత. తల్లి జగన్మాత ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ శరీరము, ఆయుష్, ఆరోగ్యం, సుఖాలు ఇవన్నీ కూడా, అది కూడా అమ్మవారి దృష్టి, చల్లని దృష్టితో చూస్తుంది కాబట్టి ఒకడు దరిద్రుడైనా, రోగి అయినా, ఏ కోణం బికారైనా, ఏదైనా సరే అమ్మవారి దృష్టి లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. అమ్మవారి మంచి దృష్టిని అంటే ఇవన్నీ మనకు సాధ్యం అవుతాయి. అందుకని అమ్మని ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండి, నా బంగారు తల్లి మహాలక్ష్మి, అమ్మవారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండి, అమ్మ నాకు ఇన్ని ఇచ్చావు, ఆరోగ్యే మహాభాగ్యం, ఇది ముందు వర్ణించకర్లే. తల్లి స్త్రీ శయ్యాభోగం ఎప్పుడు కోరకూడదు, ఏ దేవత దగ్గర కోరకూడదు. అమ్మ పాద పద్మాలు పట్టుకుని, నీ పాద పద్మాల సేవకానికి భోగభాగ్యాలు ఇంకేముంటే చెప్పు, అమ్మ నాకు అవి ప్రసాదించు, నేను ఇంకేమీ కోరను. అందుకే ఈ శరీర ఆరోగ్యాన్ని, ఈ అంగాల పుష్టి, ఈ పటుత్వాన్ని, ఇవన్నీ కూడా నీకు ఉపయోగిస్తాను, నీ కార్యాలకే వినియోగిస్తాను, ఈ ఆయుష్ జన్మని అని అమ్మకి ఎప్పుడూ సదా కృతజ్ఞులై సర్వదా విధేయులై, పిచ్చి ప్రేమతో, అతి ప్రేమతో అమ్మ పాదాల పద్మాల్ని విడవరాదు. నాది అదే క్యారెక్టర్. ఎందుకంటే ఏది మనకి కాదు, ఏ క్షణం మంది కాదు. ఈ అంగాల పుష్టి, పడుత్వం అని ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే అదృష్టం. ఈ కాళ్ళు చేతులు అంగాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఆ తండ్రిని అన్నం పెట్టిన ఈశ్వర ప్రసాదులు, సందేహం లేదు. ఓకే, మూడు మారిపోతే పరోక్ష దైవం, ప్రత్యక్ష దైవం, పరోక్ష దైవం, యాజ్ యూ విష్ మై సెల్ఫ్. ఓకే, భగవంతుని ఎప్పుడు కూడా శరణ వేడాలి, అది నాకు తెలిసింది. అందుకే నేను ఎప్పుడు శివలింగం కనపడినా, ఏదైనా ఆలయాల ప్రాంగణానికి వెళ్ళినా, నాకు తెలియదు, అది ఎవరైనా పిచ్చి ప్రేమ కలుగుతున్నాను. నాకు ఎవ్వరు ఉండకూడదు. ఇంకా నేను ఆ క్షణంలో కౌగులించుకొని వెళ్ళిపోతాను. నాకు అంత పిచ్చి ప్రేమ, దేవుడు అంటే అంత ఇష్టం నాకు. ఎందుకంటే ఈ మానవ సంబంధాలు చూశాను, ఇందులో ఎన్నో షేడ్స్ చూశాను, ఇవన్నీ కూడా. నాది దేవగణం, అందుకనే దేవతల దగ్గర ఉండాలనే కోరుకుంటున్నా. ఇది చివరి జన్మని కోరుకుంటున్నా. నాకు ఈ మానవులతో ఏ సంబంధాలు నాకు ఇష్టం లేదు, నాకు వద్దు, తప్పించేయమని సర్వదా కోరుకుంటూ, నా గురువు దైవం నా ప్రాణంగా ఈ నియమించుకున్నాను. లైట్ షేట్ కనపట్లేదు. ఆంజనేయ స్వామిని శరణు వేడుకున్నా. సరే కృష్ణ, ఇది పిచ్చి అంతే. ఎన్నో బాధలు పడ్డాను కాబట్టి, అనుభవం వచ్చింది కాబట్టి ఈ వైరాగ్య భావాలంతే. అందరికీ అంటావు, అవన్నీ కూడా వచ్చినా కూడా క్షణాల్లోనే నీటి బుడగలో చెడిపోతుంటాయి. ఎప్పుడైతే ఈ భౌతికమైన వాతావరణంలో కామం అనేది ఇప్పుడు కూడా వాయువులో ఉంటుంది. ఉచ్ఛ్వాస కామము, నిశ్వాస నిగ్రహ శక్తి రెండు అలాగే ఉంటాయి ఖచ్చితంగా. ధర్మానికి అధర్మం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. విషం వీరుడు అట్లా కామం ఎప్పుడు మనం వెంటాడుతూ ఉంటుంది. దాన్ని నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకున్నప్పుడే ఖచ్చితంగా మనిషి వేరే ట్రాక్ కలగలడు. అందరికీ సాధ్యం కాదు. రియల్లీ గాడ్ గిఫ్ట్. ఈశ్వరుడు అన్నిటికీ మూలం. వద్దని నిష్కల్మషంగా అని పాదాలు పట్టుకుని ఈశ్వరుని వెళితే తప్పించేస్తాడు, లేదా అందుకు తోసేస్తాడు. మనది ధర్మంగా చింతన లేకపోతే, అధర్మంగా కొరకపోతే ఊబులు తోసేస్తాడు. వద్దు నాయన వద్దు,
జై శ్రీరామ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే కళాతీతమైంది. అల్లా అక్బర్. లేట్గా పడుకున్నాం శుభ్రంగా హ్యాపీగా. రేపటి నుంచి ట్రై చేస్తాం లేవడానికి. నిద్ర పట్ల. ఓకే, హరే కృష్ణ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్. సరదాగా ఈ సందర్భంలో చెప్తున్నా, అన్నం పెట్టిన వాడిని, మనల్ని ఆదరించి అన్నం పెట్టిన వాళ్ళని, మంత్రోపదేశం చేసిన వాళ్ళని, ఆపదలు ఆదుకున్న వాడిని, మృత్యు నుంచి కాపాడడం అనమాట, ఉపనయనం గావించిన వాడిని, విద్య నేర్పిన వాడిని, వీళ్ళందరినీ కూడా మర్చిపోకూడదు. వాళ్ళు ఖచ్చితంగా దైవం మనిషి రూపేణ అంటాం కదా, వాళ్ళు తండ్రులతో సమానం, తల్లిదండ్రులతో సమానం అని చెప్పేసి, గురువు పట్టినప్పుడు కూడా మనకి గురువే, తల్లితో సమానం, గురువులుగా భావించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనకి తోబుట్టులతో సమానం. వాళ్ళందరి ఆశీస్సులు మనకు ఉండాలి. వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. అది అన్నం పెట్టిన వాళ్ళు మర్చిపోకూడదు. జై శ్రీరామ్.